ధన్యవాదాలు ధనంజయ్. పుష్కరాలకు వెళ్లే యాత్రికుల కోసం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ ప్రజలు అన్న సమారాధన కొనసాగిస్తున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో భక్తుల కోసం అక్కడి గ్రామస్తులు చేసిన అన్నదానం స్ఫూర్తితో చేపట్టినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. రోడ్డు పక్కనే 2 ఎకరాల్లో షెడ్లు వేశారు. హైదరాబాద్, చెన్నై, రాయలసీమ నుంచి వచ్చే యాత్రికుల వాహనాలను ఆపి భోజనం చేసే వెళ్లాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. తొలి రోజు శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా తానే వడ్డిస్తూ అక్కడే భోజనం చేశారు. ఇప్పుడు సుమారు దాదాపుగా 40,000 మంది యాత్రికులు ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మిగతా 3 రోజులు కూడా ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. పూర్తిగా గ్రామ ప్రజలందరం కూడా ఇదొక దైవ కార్యక్రమం, ఇదొక మంచి పుణ్య కార్యక్రమం అని చెప్పి భావించి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి దీనికి మరి స్పందించి ఉచితంగా విరాళాలు ఇచ్చి మరి ఎంతో మంది స్వచ్ఛందంగా వాలంటీర్లుగా సుమారు 100 మంది ఇక్కడ మహిళలు పనిచేస్తా ఉన్నారు. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఆర్గనైజ్ చేసుకున్నాం. పుష్కరాలకి ప్రతిరోజు మంచి భోజనం ప్రయాణికులకు అందుబాటులో ఉంచి మాకు తృప్తిగా భోజనాలు. నేను అన్నదానానికి వచ్చాను. అక్కడ క్యూలు ఎవరు మనీ పోగొట్టుకుంటే ఇక్కడ అనౌన్స్మెంట్ దగ్గర తీసుకొచ్చి